పోస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ నాకు టైం కుదరక ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేయలేకపోయాను. ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే సబ్స్క్రైబర్స్ అందరూ చాలా బాగా ఆదరించారండి. నా డిజైన్స్ అందరికీ చాలా బాగా నచ్చాయి. మీరిచ్చే మెసేజ్లు, మీరిచ్చే లైక్ల వల్లే నేను డిజైన్స్ అనేది ఇంకా కొద్దిగా డిఫరెంట్గా, చేంజ్గా నెట్ మీద అలా వేయడానికి నేను చాలా ఇష్టపడి వేశానండి. కానీ చాలామందికి చిన్న మిషన్లో వేసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది మేడం, మీరు వేసే డిజైన్స్ని బట్టి మేము కూడా ట్రై చేస్తున్నామని చెప్పారండి. అందుకనేసి వాళ్ళ కోసము ఈ వీడియో అండి. నన్ను చాలా బాగా అందరూ ఆదరించారు. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నేను డిజైన్స్ అనేది నా ఓన్ క్రియేటివ్గా నేను వేస్తున్నానండి. అది మీకు నచ్చడం అనేది నాకు చాలా థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ డిజైన్స్ వేయడం వల్ల. మీరు పెట్టే మెసేజ్లు, మీరు ఇచ్చే ఒక లైక్లు మాత్రం నన్ను చాలా ముందుకు తీసుకెళ్ళినాయి. అందుకని ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా నేను ఇప్పుడు డిజైన్ అనేది వేస్తున్నానండి. ఆ డిజైన్ మీకు వీడియో కూడా బార్డర్ డిజైన్ నేను ఎలా వేస్తున్నాను కూడా జస్ట్ నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇంత ముందుకు వేసింటారు, కానీ నేను కొద్దిగా బార్డర్కి వేస్తున్నానండి. అంటే వాళ్ళ శారీలో ఉన్న బార్డర్ తీసి నేను వేస్తున్నాను. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా చెప్పండి. మీరు ఇచ్చే ఒక కామెంట్, మీరు ఇచ్చే ఒక లైక్, మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నా ఛానల్ అనేది చాలా ముందుకెళ్తుంది. అందరికీ పేరున అందరు నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నేను వేసే డిజైన్ మీకు పూర్తిగా చూపిస్తున్నాను, నేను ఎలా వేస్తున్నాను. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే, మీకు ఈ డిజైన్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ డిజైన్ నేను అనేది ఫ్రీగా ఇస్తానండి. ఎందుకు ఫ్రీగా అంటే న్యూ ఇయర్ సందర్భంగా నేను ఫ్రీగా ఇస్తున్నానండి. ఈ వీడియో నేనే పోస్ట్ చేయాల్సింది, బట్ నాకు టైం కుదరక నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. బట్ ఈరోజు అప్లోడ్ చేస్తానండి ఖచ్చితంగా. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఈ డిజైన్ అనేది నేను ఫ్రీగా ఇస్తానండి. ఆల్ మిషన్స్కి నేను ఫ్రీగా ఇస్తున్నానండి. ఇది ఇప్పుడు నేను వేసే డిజైన్ అండి, మళ్ళీ అన్ని డిజైన్స్ అని నేను చెప్పడం లేదు. ఇప్పుడు నేను ఏ డిజైన్ అయితే వేస్తున్నానో ఆ డిజైన్ మాత్రమే మీకు అనేది నేను ఫ్రీగా ఇస్తున్నాను. అన్ని మిషన్స్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయి. జస్ట్ న్యూ ఇయర్ సందర్భంగా ఇదండి. ఇంకా నేను కొద్దిగా గివ్వే ఇద్దాం అనుకుంటున్నాను. నా ఛానల్ ఇంకా కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత ఇప్పుడు 2000 సబ్స్క్రైబర్స్ అయినారండి. చాలా అందరికీ థ్యాంక్స్. ఇంకా కొద్ది ముందుకెళ్తే గివ్వే కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నా, బట్ కొద్ది టైం పడుతుంది. కొద్దిగా హెల్త్ బాగాలేక నేను వీడియోస్ అనేది చేయలేకపోయాను. ఇప్పుడు నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చేయండి. ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ డిజైన్ మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో నన్ను అడిగితే నేను అనేది మాకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీరు కాంటాక్ట్ అయ్యి మీ డిజైన్ అనేది ఫ్రీగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందుకు నేను చెప్పాను కదండి ఫ్రీ డిజైన్ అని. ఆ డిజైన్ ఇప్పుడు నేను వేస్తున్నాను అండి. ఇది శారీలో బార్డర్ అండి. శారీ బార్డర్ సింపుల్గా వచ్చింది, అందుకని నేను బార్డర్ కట్ చేసుకొని ఇలా బ్లౌజ్ పైన అనేది వేస్తున్నానండి. ఈ డిజైన్ నేను ఫ్రీగా ఇస్తాను చెప్పాను కదండి. ఈ డిజైన్ చాలా వరకు సేల్ అయ్యిందండి, బట్ తీసుకున్న వాళ్ళ కోసమే ఈ డిజైన్ ఆఫర్ పెట్టానండి. అది కూడా న్యూ ఇయర్ కోసం పెట్టాను, బట్ మళ్ళీ ఎవరు తప్పుగా అనుకోకండి. ఈ డిజైన్ వచ్చేసి సింపుల్ అంటే సింపుల్, చాలా సింపుల్గా అండి. ఎంత బాగుందంటే వేసిన తర్వాత అంత బాగుంది. నేను ఇది ఆల్మోస్ట్ ఒక 10 బ్లౌజెస్ దాకా వేశాను. ఈ డిజైన్ వీడియోలు కూడా నేను ఇంతకుముందుకు యూట్యూబ్లో ఛానల్లో షార్ట్గా అప్లోడ్ చేశానండి. మీరు ఒకసారి చూడకుండా ఒకసారి చూడొచ్చు. చాలా బాగుందండి ఈ డిజైన్. నేను చాలా మందికి వేశాను. అంటే సింపుల్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ డిజైన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి, అంటే నా అభిప్రాయం అది. ఈ డిజైన్ నేను బార్డర్కి ఇలా చూడండి, ఫస్ట్ బార్డర్లోనే ఒక డిజైన్ కట్ వర్క్ లాగా ఒక హ్యాండ్కి తీసుకున్నానండి. కింద కట్ వర్క్ ఇచ్చేసి అక్కడ అనేది ముందు మనం మెయిన్ బార్డర్ వేసుకోవాలి కదా, కాబట్టి నేను బార్డర్కి ఒక లైన్ అనేది ఇస్తున్నాను అండి. ఎందుకంటే లైన్ ఇస్తేనే కదా మనం నెక్స్ట్ డిజైన్ వేసేటప్పుడు క్లాత్ అనేది జరగదు. కాబట్టి నేనైతే ముందుగా ఆ క్లాత్ జరిపోకోకుండా ఒక లైన్ అనేది వేస్తున్నా. ఈ లైన్ లేదండి దాంట్లో. నేను ముందుకు తీసుకెళ్ళి ఒక లైన్ అనేది మనకు అవుట్లైన్ టైప్లో వస్తుంది కదా, ఆ లైన్ తీసుకొని ముందుగా నేను బటన్ అనేది ఆ బార్డర్ అనేది అటాక్ చేసేస్తున్నా. అటాక్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి అనేది నేను స్టార్ట్ చేస్తాను. అందుకని బార్డర్ అనేది మనకి మెయిన్ క్లాత్ జరగకూడదు కదా, అందుకని నేను జరగకుండా ముందు ఒక లైన్ అనేది పూర్తిగా వేసేసానండి. ఆ తర్వాతనే మళ్ళీ మనం పైన అనేది వేయగలము. కాబట్టి బార్డర్కి నేను కింద అంతా ఒక లైన్ అనేది ముందు ఇచ్చుకుంటున్నాను అండి. ఆ తర్వాతనే మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఈ లైన్ అనేది క్లాత్ జరుపుకోకుండడానికి, క్లాత్ అనేది నీట్గా రావడానికండి. మీకు ఒకవేళ అలా మడత పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశం ఉంటే ముందుగానే మనకి బార్డర్ ఎంత కావాలి ఏమి అనేది
మీరు కుట్టు మిషన్ ఉంటుంది కదా, కుట్టు మిషన్లోనే ఆ పక్క ఈ పక్క పెద్ద కుట్టు పెట్టుకొని మీరు బార్డర్ అనేది వేసుకోవచ్చండి. లేకుంటే ఇలా పీసులు అలా వస్తాయి, మాకు పట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది, మడత కరెక్ట్ ఫిల్ట్ అన్న అభిప్రాయం ఉంటే ముందుగానే మీరు కుట్టు మిషన్లో కింద పైన అనేది మీరు ఎంతవరకు అయితే బార్డర్ కావాలనుకుంటున్నారో అంతవరకు పెద్ద కుట్టు వేసేసుకొని స్టార్ట్ చేసేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ట్రైనింగ్ వేసేటప్పుడు కొద్ది ఇబ్బంది అనిపించిన వాళ్ళకి మాత్రమే ఈ టిప్ చెప్తున్నానండి. మిగతాది మనకు అలవాటే కదా వేసేయచ్చిన వాళ్ళకి పర్ఫెక్ట్గా అయితే వేసేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదండి. అందుకనేసి ముందుగా ఒక బార్డర్ అనేది నేను ఇచ్చానండి. ఈ బార్డరు ఇలా బార్డర్ ఇచ్చిన తర్వాత కింద కట్ వర్క్ ఇచ్చారండి. ఈ డిజైన్ చాలా మంది వేసింటారండి. ఈ కింద కట్ వర్క్ అనేది ఇంత ముందుకు చాలా ఫేమస్ అయిపోయింది. నేను కూడా వైట్ కలర్ మీద మల్టీ కలర్లో యూజ్ చేశానండి. ఆ బార్డర్ తీసుకొచ్చి ఇలా ఫిల్ చేశాను. ఫస్ట్ కట్ వర్క్ సింపుల్గా ఇద్దాం అనుకున్నా, బట్ ఎందుకు సింపుల్గా జస్ట్ కట్ వర్క్ ఎందుకు ఇవ్వాలి అని అక్కడ తెచ్చిన మనకి కింద కూడా బార్డర్ కావాలి కదా, కింద బార్డర్ సెంటర్ బార్డర్ వచ్చినప్పుడు కింద కట్ వర్క్ వచ్చింది అనుకోండి, మనకి అక్కడ కట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని ఇలా ఫీట్ చేసి కట్ వర్క్ అనేది నేను వేశానండి. నాకైతే నచ్చిందని నేను చెప్పడం లేదు, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా చెప్పండి. ఇలా అనేది నేను స్టెప్ బై స్టెప్ అంతా వేసుకుంటూ వెళ్తున్నాను. మీరు మొత్తం వీడియో చూసేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో, మీకు ఈ డిజైన్ అప్పటికి కావాలి అని మీకు ఇష్టమైతే ఈ డిజైన్ తీసుకోవచ్చండి. నేను చెప్పాను కదా ఫ్రీగా ఇస్తానని. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వాట్సాప్ నెంబర్ అనేది మీకు ఇస్తానండి, మీరు ఈజీగా తీసుకోవచ్చు. ఓన్లీ అన్ని మిషన్స్కి మాత్రమే అండి. సబ్స్క్రైబర్సా నాట్ సబ్స్క్రైబర్సా అనే పాయింట్ అయితే ఇక్కడ ఏం నేను తీసుకోవడం లేదు. న్యూ ఇయర్ సందర్భంగా మీకు ఫ్రీ అనేది నేను ఇస్తున్నానండి. ఇది ఒక చిన్నగా నా సంతోషం కోసం మీకు ఫ్రీగా ఇస్తున్నాను. ఇంతకుముందుకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే ఫ్రీగా అంటుంటే ఇప్పుడు అలా ఏం లేదు. కొత్త న్యూ ఇయర్ కొత్త ఫ్రెండ్స్ కాబట్టి అందరికీ ఫ్రీగా ఇద్దామని ఫిక్స్ అయ్యాను. చూడండి కింద అనేది నేను ఇలా కట్ వర్క్ ఇలా ఇచ్చానండి. ఇంత బాగా వచ్చింది కదా. తర్వాత ఇక్కడ నేను క్లాత్ అనేది పైకి పెట్టేసాను. ఎందుకు పైకి పెట్టేసిన అంటే మనకు మళ్ళీ పైన ఒక డిజైన్ అనేది నేను సెలెక్షన్ చేసుకున్నా. కరెక్ట్ ఆ బార్డర్ నేను బార్డర్ తీసే వీడియో అనేది తీయలేకపోయానండి. అందుకని కరెక్ట్ బార్డర్కి కింద ఎలా మర్చుకున్నాను పైన కూడా అలాగే మర్చుకొని ఇలా అనేది డిజైన్ అనేది హ్యాండ్స్కి అనేది నేను సెట్ చేసేసుకున్నాను. ఫ్లవర్స్ ఇది మొత్తం క్రీము వైట్ కాంబినేషన్ ఉందండి శారీ, అందుకని నేను మొత్తం క్రీము వైటు లైట్ గోల్డ్తో ఇలా చేసేసాను. పైన బుట్టీస్ అన్నీ వస్తాయండి. కాబట్టి మీకు ఏమన్నా ఈ డిజైన్ నచ్చింది అనుకుంటే, మీకు కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. ఇంకోటి చాలామంది నన్ను అడుగుతున్నారండి, మీరు బ్లౌజులు కుడతారా, మీరు ఇంకా ఏమైనా ఓల్డ్ వర్క్లో ఒకటైనా మీరు స్టిచ్చింగ్ ఏం చేయాలని అడుగుతున్నారండి. చాలా పర్సనల్గా కూడా. మేడం నేను అన్నీ కుడతానండి, మనకి లేడీస్కి ఏమేమి కావాలి చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ కుడతాను నేను. ఏమంటే నేను వీడియోలు అనేది ఎక్కువ పోస్ట్ చేయనండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కుడతా అంటారు కదా, అందుకని వీడియోస్ అనేది పెద్దగా పోస్ట్ చేయను. మీరు అడిగారు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి నేను డ్రెస్సులు లాంగ్ ఫ్రాక్స్ అన్ని కట్టింగ్ చేసి పెట్టుకున్నానండి. లాంగ్ ఫ్రాక్స్ కుట్టిన వీడియో అయితే మీకు కంపల్సరీగా అయితే నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇవి 2 హ్యాండ్స్ అండి, ఇక్కడ హ్యాండ్స్ అక్కడ హ్యాండ్స్ 2 హ్యాండ్స్కి పెట్టేశాను. హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చేసాయండి. చిన్న ఫ్లవర్ ఇచ్చి, అంటే ఎక్కువ గ్రాండ్ లేకుండా సింపుల్లోనే అయిపోయేటట్టు చూసుకున్నానండి. ఏమంటే ఈ క్లాత్ కొద్దిగా స్మూత్గా ఉందండి, అందుకని కొద్దిగా అక్కడక్కడ అనేది కొద్ది ముడతలు వచ్చాయి. మిగతాది అయితే ఇలా వచ్చేసిందండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా చేయండి. నేనైతే ఫ్రాక్స్ అవి కుట్టేటివి కూడా వీడియో అయితే కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది బ్యాక్ సైడ్ అండి. మీరు అడగొచ్చు ఏమైనా ఫస్ట్ బ్యాక్ చూపించకుండా హ్యాండ్స్ చూపించండి. నేను ఫస్ట్ హ్యాండ్స్ హైలైట్ చేసుకుంటానండి. ఎందుకంటే మనం నార్మల్ డిజైన్స్ అయితే ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్ పెట్టేస్తాను, కానీ హ్యాండ్ మనం హైలైట్ చేయాలనుకున్నప్పుడు అది ఎలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఎంత పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అని చెక్ చేయడంలో నేను ఫస్ట్ హ్యాండ్స్కి వేస్తానండి. హ్యాండ్స్ నాకు పర్ఫెక్ట్గా వచ్చినాయి అయిన తర్వాత నేను బ్యాక్ ఫ్రంట్ వేసేసుకుంటాను. అంటే మామూలుగా బ్యాకే వేసుకుంటాము, కానీ డిజైన్స్ హ్యాండ్కి ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పుడు మాత్రమే ముందు హ్యాండ్స్ నేను క్రియేట్ చేసుకుంటాను అండి, తర్వాత బ్యాక్ సైడ్ క్రియేట్ చేసుకుంటాను. బ్యాక్ సైడ్ మొత్తం అయితే ఇలా వచ్చేసిందండి. మీకు ఫ్రంట్ కూడా చూపిస్తాను నేను, ఫ్రంట్ ఎలా వచ్చింది అనేది కూడా చూడండి. ఫ్రంట్ కూడా ఇలా వేసేసాను, ఫ్రంట్ బ్యాక్ సైడ్ అన్నీ మోస్ట్ అయితే ఇలా వచ్చేస్తున్నాయి. మీకు ఈ డిజైన్ నచ్చినట్టయితే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చేయండి. మీకు ఈ డిజైన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేద్దాం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.